నల్లగొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రపల్లిలో ఉన్న శ్రీపతి ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీలోని Q3 బ్లాక్లో రియాక్టర్ వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయాందోళనకు గురైన స్థానికులు 100 నెంబర్కు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కంపెనీ సిబ్బందిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు పోలీసులు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కంపెనీ ఊరికి సమీపంలో ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. సంజన, నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ఉన్నటువంటి శ్రీపతి ఏదైతే ఉందో అందులో రియాక్టర్ పేలి భారీగా శబ్దాలు రావడంతో పాటు పొగ రావడంతో ఒక ఎంత ఆందోళనకు గురయ్యారు. అయితే కంపెనీలోని Q3 లో రియాక్టర్ పేలడంతో భారీ శబ్దం రావడము, అదేవిధంగా రసాయనాలు వెలువడంతో భారీ ఎత్తున పొగ రావడంతో పక్కనే ఉన్నటువంటి జాతీయ రహదారిపై కూడా పొగ రావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారి కావడం, వేలాది వాహనాలు ఒకసారిగా రావడము, ఏదైతే రియల్టర్ల నుంచి వచ్చిన ఒక పొగ యొక్క హైవేని మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు కొంత రోడ్డు దాటేందుకైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. అయితే సంఘటనా స్థలానికి ఇటు పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులందరూ కూడా కంపెనీ వద్దకు చేరుకుని పేలుడు గల కారణాలు ఏంటి అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ప్రమాదంలో ఎవరు కూడా ప్రమాదం జరగలేదు, ఎవరు కూడా చనిపోకపోవడంతో ఇటు కంపెనీ యాజమాన్యంతో పాటు పోలీసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే కంపెనీ వద్ద ఇటు పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు ప్రమాదం ఏ విధంగా జరిగిన దానిపైన అయితే దర్యాప్తు చేస్తున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.